హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.5లో 15, 16, 17 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 15th ప్రాబ్లం, గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ హూజ్ ఏరియా ఈజ్ గివెన్. మనకి రెక్టాంగులర్ ఏరియా ఇచ్చారు, అయితే లెంగ్త్ బ్రెడ్త్ కనుక్కోవాలి. ఏరియాలోనే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అని ఉంది. సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నట్లయితే వచ్చే 2 ఫ్యాక్టర్స్లో ఒకటి లెంగ్త్ ఒకటి బ్రెడ్త్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినది ఈ రెక్టాంగులర్ ఏరియా గివెన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4a² ప్లస్ 4a మైనస్ 3. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L ఇంటూ బి. సో L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 4a² ప్లస్ 4a మైనస్ 3. ఇప్పుడు ఈ 4a² ప్లస్ 4a మైనస్ 3కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాము. a² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అంటే -3. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 3s 12. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -12 వస్తుంది. ఇక ఏ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుందో రాసుకుందాము. 1 12s are 12, 2 6s are 12. ఇక 12కి ఫ్యాక్టర్స్ ఇవే అనమాట. అయితే మనకి ఇందులో ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే +4 కావాలి. మనకి మధ్యలో ఉన్న ఈ ఏ టర్మ్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాస్తాము. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 7, మైనస్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఇవి కావు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 13, సబ్ట్రాక్షన్ చేస్తే 11. సో ఈ 2 నెంబర్స్ కూడా కాదు. 2 + 6 యాడ్ చేస్తే 8, సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. సో మనకు +4 కావాలి కాబట్టి పెద్ద నెంబర్కి ముందు ప్లస్, చిన్న నెంబర్కి ముందు మైనస్ ఉంచినట్లయితే మల్టిప్లికేషన్ చేస్తే -12 వస్తుంది, యాడ్ చేస్తే +4 వస్తుంది. సో 4ని 4a² ఈ +4aని +6a మైనస్ 2aగా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాము. 6లో నుంచి 2 మైనస్ చేస్తే 4 వస్తుంది. 6 × 2 మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుంది. సో ఫస్ట్ 2 తర్వాత 2 అండర్లైన్ చేసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అలానే 2 టర్మ్స్లో కూడా ఏ కూడా కామన్గా ఉంది. ఈ టర్మ్లో 4a²లో 2 ఆల్రెడీ రాసేసాము, ఇంకొక 2 ఉంటుంది. a² ఒక ఏ రాసాము కాబట్టి ఇంకొక ఏ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది, 2 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. ఏ ఆల్రెడీ బయట రాసేసాము. ఈ 2 టర్మ్స్లోనూ ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. మైనస్ అనేది రెండిట్లో ఉంది కాబట్టి మైనస్ కామన్ వస్తుంది. ఎటువంటి టర్మ్స్ కామన్ లేవు కాబట్టి 1 ఉన్నట్లుగా రాసుకుంటాము. 2a + 3 మైనస్ కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇక్కడ ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్గా రావాలి. సో 2a + 3 2 సార్లు ఉంది కాబట్టి దీన్ని కూడా కామన్ తీసినట్లయితే 2a + 3కి ముందున్నటువంటి 2a, ఈ 2a + 3కి ముందున్నటువంటి -1. ఇవి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, అంటే ఒకటి లెంగ్త్ ఒకటి బ్రెడ్త్ అనమాట. ఇది కూడా ఇంటూ అనే బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థం. సో ఒకటి లెంగ్త్గా తీసుకుంటాము. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 2a + 3 ఇంటూ 2a + 3. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 1. ఇవి లెంగ్త్ బ్రెడ్త్. నెక్స్ట్ 15thలో సెకండ్ ప్రాబ్లం, 25a² మైనస్ 35a + 12. ఇది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ గివెన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 25a² మైనస్ 35a + 12. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L ఇంటూ బి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 25a² మైనస్ 35a + 12. సో ఇప్పుడు a² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 25 12s 12 5s are 60, 12 2s 24, ఒక 6, 300 వచ్చింది. ఇక ఏ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే 300 వస్తుందో రాసుకోవాలి. 1 టేబుల్లో 1 300 300. నెక్స్ట్ 2 టేబుల్లో 2 150s 300. నెక్స్ట్ 3 టేబుల్లో 3 × 100 300. నెక్స్ట్ 4 టేబుల్లో 4 7s 28, 2 మిగులుతుంది. 20 అంటే 4 5s 20, 4 75s. 5 టేబుల్లో 5 60s 300. 6 టేబుల్లో 6 × 50 ఈజ్ ఈక్వల్ టు 300. అలాగే 6 7 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 8 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు, 9 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 10 టేబుల్లో 10 × 30 ఇక్కడ రాద్దాము.
10 into 30 is equal to 300. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 300కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకున్నాము. ఏ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 35 వస్తుందో, యాడ్ చేస్తే 35 వస్తుందో చూసుకుందాం. 25 + 12 యాడ్ చేస్తే 37. సో ఇది కాదు. ఈ రెండు యాడ్ చేస్తే 301. ఇది కాదు. 152. 100 + 3 103. 75 + 4 79. 60 + 5 65. 50 + 6 56. 30 + 10 40 వస్తుంది. సో మనకి 35 రావాలి కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 300కి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ 300కి ఇలా ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్ 4 టేబుల్ దగ్గర నుంచి చూసుకుందాము. 4 టేబుల్లో 4 7s 28, 5 మిగులుతుంది, 2 మిగులుతుంది, 0 దించుకుంటే 25. నెక్స్ట్ 5 టేబుల్లో 5 15s 75, మరలా 5 టేబుల్లో 5 3s 15. సో ఇప్పుడు రాసుకున్నట్లయితే ఇది 4 × 5 × 5 × 3. ఇప్పుడు ఇందులో ఏ నెంబర్స్ని స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనేది చూసుకుందాము. 4 5s 20, 5 3s 15. ఇది ఇలా చూద్దాం. 4 5s 20 × 5 3s 15. ఇప్పుడు చూడండి 15 20s 300 వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే. అలానే ఈ రెండింటిని యాడ్ చేస్తే 35 కూడా వస్తుంది. మనకు కావాల్సింది 35. -35 కావాలి కాబట్టి రెండింటికి మైనస్ పెట్టినట్లయితే -20 -15 యాడ్ చేస్తే -35, మల్టిప్లికేషన్ చేస్తే +300. సో మనకి ఇట్లాగా ఫ్యాక్టర్స్ తెలియనప్పుడు ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసుకుని ఇందులో ఏ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ -35ని -20a -15aగా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాము. నెక్స్ట్ +12 అని ఉంది. ఈ 2 టర్మ్స్ అండర్లైన్ చేసుకుని ఫస్ట్ 2 టర్మ్స్లో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అలానే ఏ టర్మ్ కూడా కామన్గా ఉంది. 5 టేబుల్లో 5 5s, ఏ స్క్వేర్లో ఒక ఏ రాసేసాం కాబట్టి ఇంకొక ఏ ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఉంది. 5 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, ఏ ఆల్రెడీ రాసేసాము. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్లో ఇప్పుడు ప్లస్ అంటే 2 మైనస్లు ఉన్నట్టు. సో ఈ టర్మ్లో మైనస్ ఉంది, ఈ టర్మ్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ వస్తుంది. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 5s 3 4s. సో 3 కూడా కామన్ తీసినట్లయితే మైనస్ రాసేసాము. 3 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది ఏ. ఇక్కడ ప్లస్ అంటే 2 మైనస్లో ఒక మైనస్ రాసేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఉంటుంది. 3 4s are 12. ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్గా రావాలి. సో 5a - 4 2 టైమ్స్ ఉంది కాబట్టి కామన్ తీసినట్లయితే 5a - 4కి ముందున్నటువంటి 5a, ఇంకొక 5a - 4కి ముందున్నటువంటి -3. ఇవి ఈ 2 ఫ్యాక్టర్స్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో ఒకటి లెంగ్త్ ఒకటి బ్రెడ్త్ అవుతుంది. నెక్స్ట్ 16th ప్రాబ్లం. వాట్ ఆర్ ది పాసిబుల్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది క్యూబాయిడ్స్ హూస్ వాల్యూమ్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ వాల్యూమ్ వాల్యూస్ ఇచ్చారు. మనకు 15th సమ్లో ఏరియా ఇచ్చారు. ఏరియా అంటే 2 డైమెన్షన్స్ లెంగ్త్ బ్రెడ్త్. వాల్యూమ్ ఇచ్చినట్లయితే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ 3 డైమెన్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఇచ్చిన ఈ పాలినామియల్స్ని 3 ఫ్యాక్టర్స్గా రాయాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం 3x³ - 12x. ఇది వాల్యూమ్ అని ఇచ్చారు. గివెన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 3x³ - 12x. సో దీన్ని 3 ఫ్యాక్టర్స్గా, డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి దీనికి. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 టర్మ్స్లోనూ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 టర్మ్స్లోనూ x కూడా ఉంది. సో 3xని కామన్ తీసినట్లయితే ఇక్కడ x² ఉంటుంది. -3 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, x ఆల్రెడీ రాసేసాము. 3x × x² - 4ని 2² అని రాసుకోవచ్చు. ఇది చూడడానికి a² - b² ఫామ్లో ఉంది. సో a² - b² ఫార్ములా ప్రకారం a + b × a - b లాగా రాయొచ్చు. సో మొత్తం 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అనుకోవచ్చు. 3x × x + 2 × x - 2 ఆర్ dimensions of a cuboid. Dimensions of a cuboid. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 12y² + 8y - 20. దీనికి కూడా 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 టర్మ్స్లోనూ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 కామన్ తీసినట్లయితే 4 3s + 4 2s -4 5s 20. 4 టేబుల్ కామన్ తీసాము. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదానికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాము.
వై స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఇంటూ కాన్స్టెంట్ -5, 3 5s 15. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -15. సో ఇక్కడ మనం +2 రావాలి. +2 రావాలి అంటే పెద్ద నెంబర్కి ముందు ప్లస్ ఉంచుకొని దీన్ని స్ప్లిట్ చేసి రాస్తే సరిపోతుంది. 3y² + 5y - 3y. 5 3s మల్టిప్లికేషన్ చేస్తే -15 వస్తుంది, యాడ్ చేస్తే +2 వస్తుంది. సో ఫస్ట్ 2 టర్మ్స్ లాస్ట్ 2 టర్మ్స్ అండర్లైన్ చేసుకొని ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ ఏమి రాదు, y ఒకటే కామన్ వస్తుంది. 3y + 5yలో y రాసేసాం కాబట్టి ఇంకొక y ఉంటుంది. నెక్స్ట్ 2 టర్మ్స్లో మైనస్ ఒకటే కామన్ వస్తుంది, ఇంకేం కామన్ రాదు కాబట్టి 1 కామన్గా ఉన్నట్లు. 3y + y + 5. సో 2 బ్రాకెట్స్లోనూ 3y + 5 వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. సో 3y + 5ని మరలా కామన్ తీసినట్లయితే 3y + 5కి ముందున్నటువంటి y, ఈ 3y + 5కి ముందున్నటువంటి -1. 3 డైమెన్షన్స్ వచ్చాయి, లెంగ్త్, బ్రెడ్త్, హైట్. 6 డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. 6 డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఇఫ్ 2 × a² + b² = a + b whole square, then show that a = b. First of all, given that 2 × a² + b² = a + b whole square. ఇది మనకి ఇచ్చింది. ఈ a²ని b²ని రెండింటిని కూడా 2తో మల్టిప్లికేషన్ చేసినట్టయితే 2 × a² 2a² + 2 × b² 2b². ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² + 2ab + b² అని రాసుకోవచ్చు. సో లైక్ టర్మ్స్ అన్నిటిని ఒకవైపు తెచ్చినట్లయితే 2a² ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడు, ఈ a² ఇటు వస్తే -a² అవుతుంది. +2b² ఉంది లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఉన్నటువంటి +b² ఇటు వస్తే -b² అవుతుంది. ఇక ఇక్కడ రైట్ సైడ్ 2ab ఉంటుంది. 2a² నుంచి a² మైనస్ చేస్తే a² ప్లస్ 2b² నుంచి b² మైనస్ చేస్తే b². ఈ 2ab కూడా ఇటు వస్తే -2ab అవుతుంది, = 0. ఇప్పుడు ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. a - b హోల్ స్క్వేర్ = 0. సో a - b × a - b హోల్ స్క్వేర్ అంటే = 0. ప్రతిదాన్ని 0కి ఈక్వల్ చేసినట్లయితే a - b = 0. సో a = b రైట్ సైడ్ వెళ్తే +b అవుతుంది. మనల్ని చూపించమంది కూడా ప్రూవ్ చేయమంది కూడా a = b అనే ప్రూవ్ చేయమన్నారు.